హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న అందరికీ నమస్తే. నా పేరు మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, మనకు చాలా రోజుల నుంచి షామీ కంపెనీ మన ఇండియాలో ల్యాప్టాప్స్ లాంచ్ చేయబోతుందని అయితే మనకు చాలా రూమర్స్ అయితే వచ్చాయి. ఎట్టకేలకి ఇవాళ వీడియోలో మనం ఈ రూమర్స్కి అన్ని ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ షామీ కంపెనీ వచ్చేసి మనకు మీ నోట్బుక్ 14 సిరీస్ని అయితే మన ఇండియాలో లాంచ్ చేయడం అయితే జరిగింది. దాంతోపాటు ఒక స్పెషలైజేషన్ కూడా మనకు లాంచ్ చేసింది. ఇది మీ బుక్ 14 హార్జోన్ ఎడిషన్ అనేసి మనకు ఒక స్పెషల్ ఎడిషన్ కూడా లాంచ్ చేసింది. దీనిలో మనకు టోటలీ 5 వేరియంట్స్ ఆఫ్ ల్యాప్టాప్స్ అయితే మనకు ఇండియాలో లాంచ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. షామీ కంపెనీ వచ్చేసి మీ బుక్ 14 సిరీస్లో వచ్చేసి టోటల్గా 3 ల్యాప్టాప్స్ లాంచ్ చేస్తే, అదే మీ బుక్ 14 హార్జోన్ సిరీస్లో వచ్చేసి టోటల్గా 2 ల్యాప్టాప్స్ని లాంచ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇవాళ వీడియోలో మనం వచ్చేసి ఈ ల్యాప్టాప్స్ వాల్యూ ఫర్ మనీనా కాదా, అలాగే దీని ఒక స్పెసిఫికేషన్స్ ఏంటి, దీని ఒక ప్రైస్ డీటెయిల్స్ ఏంటి, ఈ ల్యాప్టాప్స్ ఎప్పుడు మన ఇండియాలో సేల్స్కి తీసుకొస్తారు అనే దాని గురించి అయితే పూర్తిగా మనం ఇవాళ వీడియోలో మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. మీకు ఇలా మొబైల్ ఫోన్స్ గురించి అలాగే ల్యాప్టాప్స్ గ్యాడ్జెట్ అన్బాక్సింగ్స్ గురించి ఇంట్రెస్ట్గా ఉంటాయి, కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్కి ఇచ్చింది, దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా ఈ వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, నచ్చకపోతే తప్పకుండా డిస్లైక్ చేయండి, మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. ఇక లేట్ లేకుండా వీడియో మొదలు పెడదామా? ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్. ఫ్రెండ్స్, మనం ముందుగా ఈ ల్యాప్టాప్స్ యొక్క స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకునే ముందు దీంట్లో కొన్ని కామన్ పాయింట్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. అంటే బ్యాటరీ కానీ, డిస్ప్లే, అలాగే దీని యొక్క సైజ్ కానీ అన్నీ కొన్ని కామన్గా ఉంటాయి దీంట్లో స్పెసిఫికేషన్స్. ఇంకొన్ని డిఫరెంట్గా ప్రొవైడ్ చేసింటారు, ప్రొసెసర్ కానీ, గ్రాఫిక్ కార్డ్ కానీ, ర్యామ్ కానీ. మనం ముందుగా కామన్గా ఉండే స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ప్రొసెసర్ ఇవి దీంట్లో గురించి అయితే మనం తర్వాత మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. మనం ముందుగా బిల్డ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకోవాలి. బిల్డ్ క్వాలిటీ అనేది దీంట్లో ఏ గ్రేడ్ అల్యూమినియం బిల్డ్ క్వాలిటీ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ బిల్డ్ క్వాలిటీలో మాత్రం వీళ్ళు అస్సలు అయితే కాంప్రమైజ్ కాలేదు. దీంట్లో మనకు అల్యూమినియం బిల్డ్ క్వాలిటీతో వస్తుంది, ఒక ప్రీమియం లుక్ అనేది ఉంది మనకి ఈ ల్యాప్టాప్స్కి వచ్చేసరికి. అన్ని ల్యాప్టాప్స్ కూడా మనకు అల్యూమినియం బిల్డ్తోనే వస్తాయి ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది వచ్చేసి వెయిట్ అనేది దీంట్లో మనకు నార్మల్ వెయిట్తోనే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఇది మనకు చాలా థిన్ ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు, 1.5 kg ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు. దీని ఒక వెయిట్ వచ్చేసి అన్ని ల్యాప్టాప్స్ కూడా సేమ్ వెయిట్తో వస్తాయి. ఒక మనకు 100 grams లేదంటే 200 grams డిఫరెన్స్ అయితే ఉంటుంది. అన్ని ల్యాప్టాప్స్ కూడా మనకు 1.5 kg సేమ్ వెయిట్తోనే వస్తాయి. ఇక మనం దీంట్లో పోర్ట్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. పోర్ట్స్ కూడా అన్ని ల్యాప్టాప్స్లో మనం సేమ్గానే ఉంటాయి. USB 3.0 Gen 1 పోర్ట్ వచ్చేసి మనకు టోటల్గా 2 ప్రొవైడ్ చేశారు. అలాగే USB 2.0 వచ్చేసి మనకు టోటల్గా 1 పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే HDMI పోర్ట్ ప్రొవైడ్ చేశారు. అలాగే 3.5 హెడ్ఫోన్ జాక్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే మనకు వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు. మనకు ఈ అన్ని ల్యాప్టాప్స్లో కూడా ఇవన్నీ పోర్ట్స్ కూడా సమానంగానే ఉంటాయి ఫ్రెండ్స్. మీకు పోర్ట్స్లో పెద్దగా డిఫరెన్స్ ఏమీ ఉంటాయి. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది వచ్చేసి డిస్ప్లే వచ్చేసి కూడా మనకు అన్ని ల్యాప్టాప్స్లో సేమ్గానే ఉంటాయి ఫ్రెండ్స్. దీంట్లో మనకు సెకండ్ హైలైటెడ్ ఫీచర్ కూడా మనం డిస్ప్లేనే అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది మనకు 14 inches ఫుల్ HD డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. దీంట్లో పిక్సెల్స్ చూసుకుంటే 1080x1920 పిక్సెల్స్ అయితే ఈ ల్యాప్టాప్లో ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. అలాగే ఈ ల్యాప్టాప్ వచ్చేసి మనకు యాంటీ గేర్ డిస్ప్లేతో వస్తుంది. అంటే మనకు చుట్టూ బెజల్స్ ఉంటాయి కదా, ఆ బెజల్స్ చాలా థిన్గా అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ ఈ ల్యాప్టాప్స్లో వచ్చేసరికి. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకు యాక్చువల్లీ ల్యాప్టాప్స్లో అయితే చాలా బిగ్ బెజల్స్ అయితే ఉంటాయి, దీంట్లో మనకు చాలా థిన్గా ప్రొవైడ్ చేశారు. మనకు స్క్రీన్ యొక్క వ్యూవింగ్ యాంగిల్స్ కూడా మనకు 178 degrees వరకు స్క్రీన్ యొక్క వ్యూవింగ్ యాంగిల్స్ ఉంటాయి. అలాగే దీని ఒక స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే 81.2% స్క్రీన్ టు బాడీ రేషియో అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అన్ని ల్యాప్టాప్స్లో కూడా మనకు డిస్ప్లే అనేది సేమ్గానే ఉంటుంది, ఎటువంటి డిఫరెన్స్ అనేది ఉండదు. ఇంకా మనం బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ కూడా అన్ని ల్యాప్టాప్స్లో సేమ్గానే ఉంటుంది ఫ్రెండ్స్. 46 Wh/h బ్యాటరీని అయితే దీంట్లో యూస్ చేయడం అయితే జరిగింది. అలాగే ఇది మనకు 65 watts ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి అయితే సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. మనకు దీంట్లో 65 watts అడాప్టర్ కూడా మనకు ఇన్బిల్ట్ బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తుంది, మీరు సపరేట్గా పర్చేస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అయితే వీళ్ళు మెయిన్గా హైలైట్ చేస్తుంది వచ్చేసి మనకు 30 minutesలోనే 50% వరకు ఛార్జ్ చేయొచ్చు అని అయితే మన కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. మనకు 1 hour 1.5 hourలోనే ఇది మనకు ఫుల్లీ ఛార్జ్ అవుతుందని అయితే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. అలాగే ఇది మనకు 10 hours బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అంటున్నారు. మ్యాక్సిమం 10 hours రాదు మీరు ఎక్స్పెక్ట్ చేయగానే, ఎందుకంటే మనకు ఎంత హెవీగా యూస్ చేసినా కానీ 6 to 7 hours వరకు మనకు బ్యాటరీ లైఫ్ అనేది వస్తుంది, అంతకుమించి ఎక్కువ అనేది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం ఆడియో కంపార్ట్మెంట్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఆడియో వచ్చేసి మనకి DTS సరౌండ్ సౌండ్తో వస్తుంది ఫ్రెండ్స్. ఇది మనకు 2x2 watts డ్వెల్ స్పీకర్స్ అయితే వస్తాయి, స్టీరియో స్పీకర్స్. మనకు టోటల్గా
4 వాట్స్ అవుట్పుట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇది వచ్చేసి మనకు 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు ఎక్స్టర్నల్గా హెడ్ ఫోన్స్ కూడా మీరు దీన్ని కనెక్ట్ చేసుకొని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది వచ్చేసి వైర్లెస్ కనెక్టివిటీ. ఈ వైర్లెస్ కనెక్టివిటీలో మనకు వచ్చేసి బ్లూటూత్ ప్రొవైడ్ చేశారు. బ్లూటూత్ వర్షన్ చూసుకుంటే మనకు 5.0తో వస్తుంది. అలాగే వైఫై కూడా ప్రొవైడ్ చేశారు. వైఫై వచ్చేసి మనకు వర్షన్ 6తోనే వస్తుంది. అయితే మనకి ఇది డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. 5 GHz బ్యాండ్కి సపోర్ట్ చేస్తుంది. లైక్ 2.5 GHz బ్యాండ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక మన ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకు విండోస్ 10 హోమ్ జెన్యూన్ ఓఎస్తో వస్తుంది ఫ్రెండ్స్. మీకు డైలీ అప్డేట్స్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. మంత్లీ అప్డేట్స్ వచ్చేసి ఇప్పుడు నేను చెప్పిన అన్ని స్పెసిఫికేషన్స్ కూడా ఈ అన్ని ల్యాప్టాప్స్లో కూడా మనకు సేమ్గానే ఉంటాయి ఫ్రెండ్స్. ఎటువంటి డిఫరెన్స్ అనేది ఉండదు. ఇప్పుడు నేను చెప్పే స్పెసిఫికేషన్స్ ఉన్నాయి కదా, ఏదైతే ప్రొసెసర్ కానీ, ర్యామ్ కానీ, గ్రాఫిక్ కార్డు కానీ ఇవి చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కానీ మిగతా అన్ని స్పెసిఫికేషన్స్ కూడా మనకు సేమ్గానే ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా మీ బుక్ 14 సిరీస్లో బేస్ వేరియంట్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఈ బేస్ వేరియంట్ వచ్చేసి మనకు ఇంటెల్ కోర్ i5 10th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. అలాగే ఇది మనకు ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్తో వస్తుంది ఫ్రెండ్స్. దీని డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయలేదు. ఇంటెల్ UHD 620 గ్రాఫిక్ కార్డ్ని అయితే యూజ్ చేసి ర్యామ్ వచ్చేసి 8GB DDR4 ర్యామ్తో వస్తుంది. అలాగే దీంట్లో 256GB SSDని అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. దీని ఒక ప్రైస్ చూసుకుంటే మనకు 41,999 రూపాయలు అనేది పెట్టారు. అంటే మనకు టోటల్గా 42,000కు ఈ ల్యాప్టాప్ అనేది ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ మనం మిడ్ వేరియంట్ గురించి మాట్లాడుకోవాలి. ఈ మిడ్ వేరియంట్లో మనకు పెద్దగా డిఫరెన్స్ ఏముండదు ఫ్రెండ్స్. ఓన్లీ మనకు ఇంటర్నల్ స్టోరేజ్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. ఇది కూడా మనకు ఇంటెల్ కోర్ i5 10th జనరేషన్తో వస్తుంది. అలాగే డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ దీంట్లో కూడా ప్రొవైడ్ చేయలేదు. దీంట్లో కూడా ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డే ప్రొవైడ్ చేశాడు. UHD 620 గ్రాఫిక్ కార్డ్ అయితే దీంట్లో కూడా ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మనకు 8GB DDR4 ర్యామ్తోనే వస్తుంది. కాకపోతే దీంట్లో మనకు 512GB SSDతో వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒకటే దీంట్లో మనకు చేంజ్ వచ్చేసి బేస్ వేరియంట్కు మిడ్ వేరియంట్కు. దీని ప్రైస్ చూసుకుంటే మనకు 44,999 రూపాయలు పెట్టారు. అంటే మనకు 45,000 వరకు ప్రైస్ అనేది పడుతుంది ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది హయ్యర్ వేరియంట్ గురించి. ఈ హయ్యర్ వేరియంట్లో మనకు మెయిన్లీ చేంజ్ వచ్చేసి గ్రాఫిక్ కార్డ్ ఫ్రెండ్స్. దీంట్లో మనకు డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేశాడు. ఇది కూడా మనకి ఇంటెల్ కోర్ i5 10th జనరేషన్తోనే వస్తుంది. అయితే దీంట్లో మనకు NVIDIA GeForce MX 250 గ్రాఫిక్ కార్డ్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇది 2GB గ్రాఫిక్ కార్డు, DDR5 గ్రాఫిక్ కార్డ్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మనకు 512GB SSDతో వస్తుంది. అలాగే 8GB DDR4 ర్యామ్తోనే వస్తుంది. దీని ప్రైస్ చూసుకుంటే మనకు 47,999 రూపాయలు పెట్టారు. అంటే మనకు ఎగ్జాక్ట్లీ 48,000కు ఈ ల్యాప్టాప్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది వచ్చేసి మీ నోట్బుక్ 14 హారిజాన్ ఎడిషన్ గురించి. దీంట్లో మనకు 2 వేరియంట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకటి బేస్ వేరియంట్, ఇంకోటి వచ్చేసి హయ్యర్ వేరియంట్. మనం ముందుగా బేస్ వేరియంట్ గురించి అయితే మాట్లాడుకున్నాం. మనకు ఈ బేస్ వేరియంట్లో కూడా ఇంటెల్ కోర్ i5 10th జనరేషన్ ప్రాసెసర్ యూజ్ చేశారు ఫ్రెండ్స్. కాబట్టి మనకు దీంట్లో మెయిన్లీ గ్రాఫిక్ కార్డ్ అయితే చేంజ్ చేశారని చెప్పుకోవచ్చు. NVIDIA GeForce MX 350 గ్రాఫిక్ కార్డ్ని అయితే దీంట్లో యూజ్ చేశారు ఫ్రెండ్స్. అలాగే ఇది కూడా మనకు 512GB SSDతోనే వస్తుంది. అలాగే 8GB DDR4 ర్యామ్తోనే వస్తుంది. ప్రైస్ చూసుకుంటే మనకు 54,999 రూపాయలు పెట్టారంటే మనకు 55,000 వరకు ప్రైస్ అనేది పడుతుంది ఫ్రెండ్స్ ఈ ల్యాప్టాప్ వచ్చేసి. ఇక నెక్స్ట్ హయ్యర్ వేరియంట్ గురించి మాట్లాడుకోవాలి. ఈ ల్యాప్టాప్లోని మనకు మెయిన్లీ చేంజెస్ చేశారని చెప్పుకోవచ్చు. మనకు దీంట్లో ప్రొసెసర్ కూడా చేంజ్ చేయడం అయితే జరిగింది. ఇంటెల్ కోర్ i7 10th జనరేషన్ ప్రొసెసర్ని అయితే దీంట్లో యూజ్ చేశారు ఫ్రెండ్స్. దీంట్లో కూడా మనకు NVIDIA GeForce MX 350 గ్రాఫిక్ కార్డ్ని ప్రొవైడ్ చేశారు. ఇది కూడా మనకు 512GB SSDతోనే వస్తుంది. అలాగే 8GB DDR4 ర్యామ్తోనే వస్తుంది. దీని ప్రైస్ చూసుకుంటే మనకు 59,999 రూపాయలు పెట్టారు. అంటే మనకి ఎగ్జాక్ట్లీ 60,000 వరకు ప్రైస్ అనేది పడుతుంది. ఇవి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పిన అన్ని ల్యాప్టాప్స్ యొక్క స్పెసిఫికేషన్స్ కూడా, అలాగే దాని యొక్క ప్రైస్ డీటెయిల్స్ కూడా. అయితే మీరు ఇక్కడ ఒక పాయింట్ అనేది మిస్ చేసింటారు, అదే వెబ్ క్యామ్ ఫ్రెండ్స్. వీళ్ళు వెబ్ క్యామ్ అనేది దీంట్లో మనకి ఇన్బిల్ట్ అయితే ప్రొవైడ్ చేయలేదు ఫ్రెండ్స్. మనకి డెడికేటెడ్ వెబ్ క్యామ్ అనేది ప్రొవైడ్ చేశాడు. ఇది USB పవర్తో అయితే వర్క్ అవుతుంది. ఇది మనకు HD వెబ్ క్యామ్ రిలేటెడ్గా పర్చేస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మనకు బాక్స్లోనే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. మీరు ఎప్పుడైనా వీడియో కాల్స్ మాట్లాడేటప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు డైరెక్ట్ USB ఉంటుంది కాబట్టి అది ప్లగిన్ చేసి మీరు యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది వచ్చేసి ఎన్ని ల్యాప్టాప్స్ కూడా వాల్యూ ఫర్ మనీనా కాదా అనేది ఇక్కడ చాలా పెద్ద డౌట్ ఫ్రెండ్స్ అందరికి కూడా. ఎందుకంటే వీళ్ళు ల్యాప్టాప్స్ పర్చేస్ చేయాలనుకుంటున్నారు. MI ఫ్యాన్స్ వచ్చేసి ఈ ల్యాప్టాప్స్ మీరు పర్చేస్ చేయాలంటే ఖచ్చితంగా పర్చేస్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ల్యాప్టాప్స్ అనేవి మనకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అయితే నేను మీకు చెప్తా ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు తక్కువ ప్రైస్లోనే మంచి స్పెసిఫికేషన్స్లో తీసుకొచ్చారు. అలాగే లేటెస్ట్ జనరేషన్తో మనకు ల్యాప్టాప్స్ తీసుకురావడం అయితే జరిగింది. బేస్ వేరియంట్లో మెయిన్లీ లాంచ్ చేయలేదు ఫ్రెండ్స్. వీళ్ళు కోర్ i3 మోడల్ లాంచ్ చేసింటే 30,000లో మనకు అక్కడ ఇంకా ఎక్కువగా క్లిక్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 30,000 అనేది అందరికి కూడా ఎగ్జాక్ట్లీ
మిడ్ ప్రైస్ కాబట్టి ఇక్కడ ఎక్కువగా ల్యాప్టాప్స్ పర్చేస్ చేస్తుంటారు ఫ్రెండ్స్. 30,000లో వచ్చేసి ఇక్కడ వీళ్ళు 30,000లో కూడా వచ్చింటే ఇక్కడ మనకు ఒక బెటర్ ఆప్షన్ అయ్యిండు. వీళ్ళు మిస్ చేశారు. మేబీ ఫ్యూచర్లో తీసుకురావచ్చు అనుకుంటా 30,000 బడ్జెట్లో వచ్చేసి. అయితే ఇక్కడ మనకు అన్ని పర్ఫెక్ట్గానే ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి వాల్యూ ఫర్ మనీయా కాదంటే నేను బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అంటా ఫ్రెండ్స్. మీరు కూడా ఇవి కళ్ళు మూసుకొని పర్చేస్ అయితే చేయొచ్చు. షామీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ల్యాప్టాప్స్ ఎస్పెషల్లీ వీడియో ఎడిటర్స్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళు ఎక్కడికైనా వెళ్ళి ట్రావెల్ చేసేటప్పుడు మనం వీడియో ఎడిటింగ్ చేసుకునేకి ఇవి బాగా యూజ్ అవుతాయని మనకు షామీ వాళ్ళు అయితే చెప్తున్నారు. అయితే మీరు వీడియో ఎడిటింగ్ కూడా మీరు హై ఎండ్లో అయితే ఎక్స్పెక్ట్ చేయకండి ఫ్రెండ్స్. మనకు నార్మల్ వీడియో ఎడిటింగ్ అనేది ఉంటుంది దీంట్లో. అలాగే గేమింగ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు నార్మల్ గేమింగ్ దీంట్లో ప్లే చేయొచ్చు. మీరు హై ఎండ్ గేమింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి ఫ్రెండ్స్. చూసారు కదా ఇవాళ నేను మీకు వచ్చేసి మీ నోట్బుక్ 14 ల్యాప్టాప్ సిరీస్ యొక్క ఫుల్ డీటెయిల్స్ లేదా దీని స్పెసిఫికేషన్స్ గురించి ప్రైస్ డీటెయిల్స్ గురించి మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసా అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఇలా ల్యాప్టాప్స్ గురించి అలాగే మొబైల్ ఫోన్స్ గురించి అలాగే గ్యాడ్జెట్ అన్బాక్సింగ్స్ గురించి ఇంట్రెస్ట్గా ఉంటే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా ఈ వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, నచ్చదు తప్పకుండా డిస్లైక్ చేయండి, మర్చిపోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. నన్ను సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాక నుంచి మీరు డైరెక్ట్గా ఫేస్బుక్ పేజ్ నుంచి అలాగే ట్విట్టర్ నుంచి ఫాలో అవ్వచ్చు. అక్కడ నుంచి మీరు డైలీ లేటెస్ట్ అప్డేట్ తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.